ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఎక్స్పర్ట్ ప్యానెల్ అన్నటువంటిది అరుణాచల్ ప్రదేశ్లో నిర్మిస్తున్నటువంటి కమ్లా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి అప్రూవల్ ఇవ్వటం జరిగింది. ఇది మొత్తం 1720 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అన్నమాట. సో దీని ద్వారా ఏంటి అంటే ఇప్పుడు 23.4 లక్షల చెట్లని అక్కడి నుంచి తొలగించాల్సి వస్తుంది. ఇది ఎన్విరాన్మెంట్‌గా మనకి చాలా పెద్ద ఛాలెంజ్ అనేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కమ్లా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనిని సుబాన్సిరి రివర్‌కి సంబంధించి ఈ కమ్లా రివర్ అన్నటువంటిది ట్రిబ్యూటరీ. సుబాన్సిరి రివర్ అన్నటువంటిది బ్రహ్మపుత్ర రివర్ యొక్క ట్రిబ్యూటరీ అన్నమాట. అంతేకాదు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్‌లో ఇప్పుడు ఇన్ని లక్షల చెట్లని తొలగిస్తూ ఉన్నారు. మరి కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ కింద చెట్లని ఎక్కడ నాటుతున్నారు? అంటే ఎక్కడో కిందున్నటువంటి మధ్యప్రదేశ్‌లో నాటుతున్నారు. ఎందుకని? అంటే ఇక్కడ ఎలాంటి డీగ్రేడెడ్ ల్యాండ్ అన్నటువంటిది లేదు అరుణాచల్ ప్రదేశ్‌లో. సో, అందుకని దాని బదులుగా మధ్యప్రదేశ్‌లో చెట్లను నాటాలి అన్నట్టుగా ఇంజినీరింగ్ అప్రైజల్ కమిటీ అన్నటువంటిది చెప్పటం జరిగింది. అంతేకాదు అక్కడ అసలు వైల్డ్ లైఫ్ అన్నటువంటిది ఏం చేస్తారు? ఎలా వాటిని మూవ్ చేయటం జరుగుతుంది? ఇప్పుడు లక్షలాది మంది అలాగే కొన్ని వేల గ్రామాలు అక్కడి నుంచి మూవ్ అవ్వాల్సొస్తోంది. సో, వాళ్ళకి పునరావాసం కల్పించటం, అక్కడున్నటువంటి వైల్డ్ లైఫ్‌ని ప్రొటెక్ట్ చేయటం, అక్కడ అన్ని లక్షల చెట్లను నరికేస్తూ ఉన్నారు. వాటికి కాంపెన్సేట్ చేయటం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కమలా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ముందున్నటువంటి పెద్ద ఛాలెంజెస్‌గా మనం చెప్పొచ్చు.